చీకటి అయితే పడలేదు, బట్ పంది మాత్రం ఎంత దర్జాగా తింటుందో చూడు పొలంలో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి బాయ్ దగ్గర అయితే షూట్ అవుతుంది. సో ఈరోజు వ్లాగ్లో ఏం జరుగుతుంది అంటే, మా పక్క పంటి బుసపురం విలేజ్ ఉంటుంది కదా, తెలుసు కదా. సో అక్కడ వచ్చేసి ఎల్లమ్మ గుడి ఉంటుంది, మీకు ఆల్మోస్ట్ తెలుసు. ఎందుకంటే 1 year బ్యాక్ అయితే అక్కడికి వెళ్ళినా కదా. సో సంక్రాంతి టైంలో అప్పటి నుంచి మళ్ళీ అయితే పోలేదు. సో ఈరోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అయితే రావాలి. సో ఇక్కడే తానం చేసి ఇటు నుంచి ఇటు అయితే పోతాం. సో ఇప్పుడు వచ్చేసి పనులు అయితే తోముతున్నా, పనులు తోమి తానం చేసి సో గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అయితే రావాలి. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే చేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు లేట్, ఈ వ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పోతున్నాయి ఆవులు. సో వీటిని దగ్గర దగ్గర 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ఉన్న దగ్గరనే ఉండి గడ్డి అయితే పెట్టినాక ఇప్పుడు వచ్చేసి ఫ్రీ కేజింగ్ ఒక దగ్గర గడ్డి అయితే దొరికింది. సో ఇవి అక్కడికైతే కొట్టుకొని పోతున్నా. సో గాడి చూసారు కదా, మా వాళ్ళని వచ్చేసి గడ్డి ఉన్న ప్లేస్కి అయితే కొట్టుకోసం. అవి దగ్గర దగ్గర ఒక 4 నెలలు ఏమో అవుతుంది ఉన్న దగ్గరనే ఉండి గడ్డి తెచ్చుకొని చేసుడు. అటు నుంచి ఇటు నుంచి అటు అవి నడిచే అవకాశమే లేకుండా ఉండే. ఇప్పుడు వచ్చేసి మా పక్క పండి జావ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి టమాటా తోట పెట్టారు. ఆ టమాటా తోటలో బుచ్చడి గడ్డి ఉంది. టమాటా అయిపోయింది, ఆ గడ్డి మాత్రం మమ్మల్ని మేపుకోమన్నారు. ఒక 2-3 రోజులు అయితే ఆయన ఫ్లవేజ్ దున్నుతారు ఇక. సో ఇప్పటికీ 2 రోజులు 3 రోజులు అవుతుంది వీటిని ఇడ్చుకొని పోబట్టి. సో ఇంతకుముందు లావలో కూడా చెప్పిన కదా, ఇట్లా ఫ్రీ కేజింగ్ లా తీసుకోవాలి, అవలంగా గడ్డి దొరికింది అది అని. ఇక్కడికైతే కొట్టుకోతున్నా, చూపిస్తా అక్కడ పోయినాక గడ్డి ఎంత ఉందని. గైస్ నేను చెప్పిన గడ్డి ఇది అదంతా అదే, మొత్తం మీద గడ్డి. గైస్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్గా తానం అయితే వేసిన. సో మా తమ్ముడు వచ్చేసి తానం అయితే ఎత్తుండు. ఇప్పుడు ఇక బట్టలు వేసుకొని ఉరకాలే. ఇప్పుడు వచ్చేసి ఎల్లమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు కాళ్ళు కడుక్కొని కళ్యాలు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళాలి. సో లోపల వచ్చేసి ఫోటో తీయడం లాంటిది నిషిద్ధం, ఇక్కడ తీయొద్దు అని అయితే చెప్తారు. సో అది కూడా మనం పాటించాలి. గైస్ ఇప్పుడే ఎల్లమ్మ గుడి నుంచి బాయ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు చాయ్ అయితే ప్రిపేర్ చేసుకొని తాగి మళ్ళీ డైరీ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే పోవాలి. సో ఇప్పుడు చాయ్ వేసుకొని తాగాలి. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ ఎంత అవుతుందంటే 9:30 ఏమో అవుతుంది. సో మనం బయట కట్టేసినాం కావాలని ఇప్పుడు వెళ్ళి వాటిని కొట్టుకొని అయితే రావాలి. సో వాటి ఘోరంగా ధూపం మీద ఉంటాయి, పచ్చిగడ్డి మీద ఎత్తున్నాయి కదా, మళ్ళీ ఎండ కొడుతుంది ఘోరంగా. ఎండ ఎట్లా కొడుతుంది అంటే ఈపు మండుతుంది, అంత ఘోరంగా పడుతుంది. సో ఇప్పుడు వెళ్ళి వాటిని అయితే కొట్టుకొని వద్దాం. ఇసి పెట్టగానే జంపు చేయాలనేది చక్కగా దొడికాడుకొచ్చి అవుతాయి ఇక నీళ్ళకు. ఇప్పుడు మనం ఆవుల దగ్గరికి పోతున్నాం కదా, చూడుర్రి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అవుతుంది కదా. సో అవి మేసుకుంటానవుతున్నాయి, పిలవంగానే అవి ఎట్లా రియాక్ట్ అవుతుంది చూడరి. ఒకటేసారి ఇట్లా రప్పని తిరిగేసి వస్తాయి, భలే అనిపిస్తుంది. పిలవంగానే ఇట్లా ఒకటేసారి మొత్తం ఏమన్నా ఉండని ఇక ఇట్లా మరీ చూస్తాయి. చూపిస్తాం మీకు ఒక్క నిమిషం. ఆవులు వచ్చేసి మేస్తున్నాయి. సో వాటిని ఎట్లా అంటే మనం కనబడకుండా ప్రాంక్ అయితే చేద్దాం, అవి ఎట్లా రియాక్ట్ అవుతాయి అని. నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన, మీరు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదా, అవి ఎట్లా రియాక్ట్ అవుతాయి చూపిస్తా. ఒక్క నిమిషం. మేస్తున్నాయి అవి అక్కడ సైడ్. నేను షార్ట్ పాయింట్ అయితే వచ్చిన, నా వాయిస్ కూడా గుర్తుపడతాయి అవి. జర్రీ గాయ చూసిరా ఒక్కడిసారి ఎట్లా మరీ చూసిందా. ఇక 2 దూకుతున్నాయి, ఎవరు రావిడు అన్నట్టు దూకుతున్నాయి. చూడరి పట్టి, చూడరి ఇది ఎట్లా అవుతుంది చూడరి. పట్టి పట్టి
ఇక గిట్టున్నది ఇంకొకటి. పెద్దరాజు, ఏ పెద్దరాజ్, ఏయ్ చూసి గిడు గిడు. సో చూసిరు కదా, భలే వచ్చింది రియాక్షన్. ఒక్కదాన్ని వెళ్తే అన్ని చూస్తున్నాయి, మూడుకి మూడు చూస్తున్నాయి. ఏమైందిరా ఇంకా వస్తలేరు, ఎండ కొడుతుంది అన్నట్టుగా చూస్తున్నాయి. ఫస్ట్గా మనం ఫాస్ట్గా వీటిని అయితే ఇడుచుకొని ఇడిసేయాలి. ఇడిసేయంగా చక్కగా అవే దొడికాడికి అయితే పోతాయి వాటర్ దానికి. సో ఆల్మోస్ట్ ఇక్కడ నా వెనక కనబడుతుంది ఈ గడ్డి దగ్గర ఒక 2-3 రోజుల నుంచి అయితే కట్టేస్తున్నాం. ఇలా మొత్తం అయితే బరికినాయి. దీంట్లోకి కొద్దిగా గొర్రెలు కొట్టుకొని వచ్చారు. అంతా కొట్టుకొచ్చినందుకు మాకేమనిపించదు, కానీ ఇవి మేయ వాసన వస్తుంటాయి కదా, గొర్రెల వాసన అంతా అలానే సిట్టు పోతుంటాయి. మళ్ళీ అంతా టాయిలెట్ పోతాయి. మేమే ఆవులు ఇలా నిన్న చూసినప్పుడు ఇంకా 2 రోజులు 3 రోజులు వచ్చు. ఈ గొర్రెలు రాగానే ఇంకొక రోజు కూడా రాకుండా మొత్తం వేసిపోయినాయి. సరే కాబట్టి మనం ఏం చేయలేము, ఎవరైనా మేపుకొనవచ్చు, మనం కూడా గట్లే. సో ఎప్పుడో వీటిని అయితే ఇడుచుకొని అయితే పోదాం. విడిచిపెట్టిన ఉరుకుతున్నాయి దూపకి. ఎండ కూడా ఘోరంగా కొడుతుంది, చెక్కుమంటుంది ఎండ. ఉరుకురు సలకలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఇక్కడైతే దాచి పెడుతున్నా. రోజు ఇక్కడనే ఎత్తా, ఆయనతో వాళ్ళని ఎత్తుకపోయారు. చూసి చూడొచ్చు నా ఫేస్ మీద చెమట ఎట్లా వచ్చిందో, విపరీతంగా వస్తుంది చెమట. సో వస్తుండగానే ఎట్లా మనం అడవిలోనే తిరుగుతున్నాం, మా అడవిలోనే జాగుంది కదా, వస్తుంటే ఒక పెద్ద ఉడుము అయితే కనబడ్డది. తబడ దొరికింది. నేను ఫస్ట్ పాము అనుకొని భయపడ్డా, తర్వాత చూస్తే అది ఉడుము. భయపడి ఉరికిన నేను. ఒకటేసారి బలబల సపడొచ్చే వరకు పడ్డది. సో ఇప్పుడు వచ్చేసి అయితే పోతున్నాయి ఇక దొడ్డికాడికి వాటర్ తాగి. ఇక దొడ్లో కట్టేసి ఇక ఇంటికి పోతే మళ్ళీ 2 గంటలకు రావాలి. ఇక ఉరుకుతానే ఆల్రెడీ ఒకటి మా పొట్టు ఉరికింది. ఈ 3 పోతున్నాయి ఇవ్వదాని ఇంకొకటి. రోజు పొద్దున కొట్టుకోబోతున్నాం కదా, వాటి బిడ్డలు వచ్చేసి విపరీతంగా అయితే ఉరుకుతున్నాయి, బే అని తగులుతున్నాయి. వాటిని కూడా ఎడుచుకోవాలంటే ఇవి అన్నిటిని మనం కంట్రోల్ చేయలేము. అవి అంటే పెద్దవి కాబట్టి పెద్ద తాళ్ళు ఉంటాయి, ఎటన్నా అటు ఆవచ్చు, గుంజుతే వస్తాయి, బెదిరించిన ఆగుతాయి. అవి అట్లా కాదు, ఒక్కసారి తోకలాబట్టి ఉరికినాయి అంటే జంపు. ఇక మళ్ళా ఏడ కనబడే, ఇక ఎటు పడితే అటే ఉరుకుతాయి. ఇక్కడ ఉన్న మా ఆవులు అన్నిటికీ ఇక్కడ మొత్తం ఈ ప్లేస్ మొత్తం తెలుసు. చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్లు ఎటువైనా మొత్తం తిరుగుతాయి, చేస్తాయి. జింగిడికి తెలియదు కదా, ఎటు పడితే అటే ఉరుకుతాయి. ఇక వీడికి అంతే, జింగిడిగాడికి అంతే, జింగిడిగాడికి అంతే. ఏంద్రా పికాస వాటర్ తాగుతాయి, పొట్టు తాగుతాయి. సో గైస్ ఇప్పుడే బావి కట్టి ఇంటికా నుంచి వెళ్ళి బావి దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు వచ్చేసి నా వెనక కనబడుతుంది కానీ నిమ్మ చెట్టు. ఇప్పుడైతే ఘోరంగా విపరీతంగా అయితే ఎండ కొడుతుంది. సో కొంచెం నిమ్మకాయలు తెంపుకొని పోయి చక్కెర అవుతుంది ఆడ చెరపద అయితే వేసుకున్నాం. బొచ్చడు ఉన్నాయి, చెట్టు నిండు ఉన్నాయి. ఆయనతో వాళ్ళని చూసి వచ్చి తెంపకపోయారు. సో గైస్ నిమ్మకాయలు ఉన్నాయిగా, మత్తుగా ఉన్నాయి. ఇంకా వాటిని అయితే తెంపుకొని పోవాలి. సాయంత్రం పోయేటప్పుడు తీసుకుపోయి ఇంటికాడ పెట్టుకున్నాం అనుకో, రోజంతా షర్బత్ చేసుకొని తాగొచ్చు ఎండ కొట్టినప్పుడల్లా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి షర్బత్ అయితే చేసుకున్నాం. ఘోరంగా ఎండలు కొడుతున్నాయి. రీసెంట్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసిన 30 degrees 38 degrees కొడుతుందట ఎండ సిద్దిపేట జిల్లాలో. ఘోరంగా విపరీతంగా కొడుతుంది. ఇప్పుడు పోయి షర్బత్ చేసుకొని తాగి ఉయ్యాల వన్నాను అంటే మళ్ళీ సాయంత్రం 5 గంటల దాకా లేదు. ఇక అబ్బా ఘోరంగా ఎండబడుతుంది.
గైస్ ఇప్పుడే షర్బత్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక తాగుతున్నా. అబ్బా పానం జర నిమ్మలమైంది, మంచిగా గాలి వస్తుంది. దాగి ఆయన ఒక స్లీప్ వేసినామంటే 5 అవుతుంది. ఇక ఇప్పుడే 2-3 గ్లాసుల షర్బత్ అయితే తాగిన. సో ఇప్పుడు వచ్చేసి 3 AM అవుతుంది. ఒక గంట సేపు అలా అలా ఉయ్యాల ఊకుండా వండుకున్నాం అనుకో, కోమా అవుతాం. సో ఇప్పుడు చేసేపు వండుకుంటే ఎండ ఘోరంగా కొడుతుంది. ఎండలో అయినా చేసే పని ఉన్నది ఏం లేదు, అనుకున్నాడే జస్ట్ చల్లబడ్డాక వేస్తే యూరియా వేసేది ఉంది. అంతే, అది సగం సంచి ఉంది. గడ్డికి చల్లుడే వేసుడు అంటే ఏం మొదట్లో వేసురా కానీ ఇసిరి కొట్టాలల్లా. బాబు అనుకుందాం నిద్ర వస్తుంది. గాయస్ ఇక్కడ చూడండి. సో ఇంకా చీకటి అయితే పడలేదు, బట్ పంది మాత్రం ఎంత దర్జాగా తింటుందో చూడు పొలంలో. అదంతా కూడా భయపడతలేదు. చూస్తానా నిన్ను, కింద కూడా భయపడతలేదు. అది పోతుంది. ఎటుపోయింది? గింత కూడా భయం లేదు గాయస్, అది పొద్దుగాలే. పోతుంది. సో గాయస్ చూసిరే కదా, ఇప్పుడిప్పుడే జర చీకటి అవుతుంది, కొంచెం వెళ్తుంది. సో అది హంటింగ్ అయితే వచ్చింది. రోడ్డు పక్క పంటే కొంచెం దూరంలో ఒక 50-70 మీటర్స్ దూరంలో అయితే మంచిగా నింటుంది. అది ఎంత పేరు ఇచ్చినా పోతలేదు. మెల్లమెల్ల లైట్స్ అప్పుడు రాగానే దూరం అయ్యింది. సో ఇట్లే నైట్ టైంలో కూడా నాకు చాలాసార్లు ఎదురైతుంటే, సో ప్రతిసారి వీడియో చేయాలంటే రాదు, ఏదో ఒక టైంలో క్యాప్చర్ అయితే చేస్తుంది. గైస్ ఇప్పుడు వచ్చేసి ఆటో అయితే స్టార్ట్ చేస్తున్నాం. దగ్గర ఒక 5-6 రోజుల నుంచి ఈయనే ఉంటుంది. తెలుసు కదా, ఆ రోజు డీజిల్ అయిపోయిందంటే ఇది ఈయనే ఉన్నది. ఇక తీసుకోవడమంటే ఇక టైం దొరకలేదు. సో ఈరోజు తీసుకొని పోతున్నాం. ఇంటికి కాదు, ఇప్పుడు పోయేటప్పుడు ఒక ప్లేస్లో అప్పనపల్లి దగ్గరికి పోవాలి. అక్కడికి ఎందుకు అంటే ఉసుక అయితే కావాలన్నట. మనవాడు ఉన్నాడు కదా, మన మోటుగాడు. సో వాళ్ళు ఇంట్లో ఏదో వర్క్ చేస్తారు, దానికి ఉసుక అయితే కావాలి. సో వాళ్ళని తోలుకొని పోయి ఉసుక నింపుకొని అయితే రావాలి. ఇప్పుడు స్టార్ట్ చేసుకొని అప్పనపల్లి రూట్కి అయితే పోతున్నాం. ఉసుక నింపుకొని మళ్ళీ ఇంటికి అయితే పోవాలి.